ఇప్పుడు యాజకుడు వచ్చాడట. స్తోత్ర. ఎక్కడ వచ్చారు? యాజకుడు వచ్చాడు. యాజకుడు అనండి, లేవీయుడు అనండి. ఇప్పుడు ఈ ఇద్దరు కనబడుతున్నారు మనకి. యాజకుడు అనగా మతం అనండి. దేనికి సూచనగా కనబడుతున్నాడు? మతం సూచనగా కనబడుతున్నాడు. పడిపోయి ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, కన్నీటిలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, కఠినమైన బాధలో ఉన్నాడు. దేహమంతా గాయాలు పాలైపోయింది, దేహమంతా కొట్టబడింది. అతని దగ్గరికి ఏమొచ్చింది? మతం వచ్చింది. చాలామంది క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ జీవన విధానాన్ని చాలామంది ఏమని భావిస్తారంటే, ఇది కూడా అన్ని మతాలలో ఇదొక మతమేనయ్యా, అన్ని మతాలతో ఇదొక మతం, మతం మతం అనేటువంటి రంగు పులుముతూ మతము అనేటువంటి ముద్ర క్రైస్తవం మీదకి వేస్తున్నారు. క్రైస్తవం ఏనాడు, క్రైస్తవ జీవన విధానం ఏనాడు మతము అనే మాట ఏనాడు ప్రస్తావించబడలేదు, ఎప్పటికీ ప్రస్తావించదో. క్రైస్తవ జీవన విధానం ఏంటి తెలుసా? మనస్సు మార్చుకోమంటది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బ్రతుకు మార్చుకోమంటది క్రైస్తవ్యం. జీవితాన్ని మార్చుకో, జీవన విధానాన్ని మార్చుకో. ఇదిగో చాలా మంది ఇలా ఉన్నారు, తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. వారి వల్ల మీరు జీవించకూడదనే ఒక ఆధారపూరితమైన దాన్ని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంటుంది కదా. ఇది ఎప్పటికీ మతం మార్చుకోమని చెప్పదు, ఇది ఎప్పటికీ మనస్సు మార్చుకోమని చెప్తుంది. స్తోత్రం. జీవితాలను మార్చగలిగింది, జీవిత పరిస్థితులను మార్చుతుంది. ఒకానొక సందర్భంలో వారు ఇలా ఉన్నారు, వారు ఇలాంటి శ్రమను అనుభవించారు. మీరు ఇలా ఉంటే ఇలాంటి శ్రమ గుండా వెళ్తారు కనుక మిమ్మల్ని మీరు మార్చుకుంటే మీ జీవితాలు మారిపోతాయి, స్థితిగతులు మారుతాయి అని బైబిల్ గ్రంథం మన జీవితాలను మార్చుకోమని చెప్తుంది. ఎప్పటికీ మతం అనే ప్రస్తావన క్రైస్తవ్యంలో ఉండదో, ఉండబోదో. క్రైస్తవం ఎప్పటికీ క్రీస్తు మార్గమును, నిత్య మార్గమును బోధించేదే. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎవరైనా అయ్యా మీదే మతం అని అంటే, మాది మతం కాదండి, మాది మార్గం, నిత్యత్వానికి ఒక మార్గం అని చెప్పగలిగినంత ధైర్యాన్ని దేవుడు మనకిచ్చాడు తన వాక్యము ద్వారా. స్తోత్రం.